హలో గైస్. ఇప్పుడు నేను కూలీ సినిమాకి వెళ్ళొచ్చాను అనమాట. సో కూలీ సినిమాకి వెళ్ళొచ్చిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే, పోయేటప్పుడు కూలీ ద పవర్ హౌస్ అనుకుంటూ పోయినా. వచ్చేటప్పుడు ఏమో ఆ కూలీ ద పవర్ హౌస్ అనుకుంటూ వచ్చిన. అంటే అంత వేయి అంటే అంత మన సినిమా. సో హీరో వాళ్ళ ఫ్రెండ్ ఆయన చనిపోయిన తర్వాత స్టోరీ మనకు స్టార్ట్ అవుతుంది అనమాట. సో అప్పుడు హీరో వచ్చి నేను మీ ఫాదర్ వాళ్ళ ప్రాణ స్నేహితుడి అని చెప్పిన తర్వాత స్టోరీ స్టార్ట్ అవుతా ఉంటది. సో నేను ఎక్కువ ఏం చెప్పాలనుకోవట్లేదు. ఇప్పుడు అందరు తెలుసు నాగార్జున విలన్ క్యారెక్టర్. జనరల్ గా నాగార్జున కొత్త షేడ్స్ అనమాట. ఆయన కొత్త షేడ్ చూపించాడు కానీ ఆ లెవెల్లో చూపించలేకపోయినా నా ఒపీనియన్ అనమాట. ఇంకా చాలా చేయొచ్చు. నాగార్జున విలన్ క్యారెక్టర్ చేస్తుందంటే అంత క్రుయాలిటీ కూడా ఏం చూపించలేదు అనమాట. ఎందుకు ఏ సర్టిఫికెట్ ఇచ్చిన సినిమాకి తెలియదు కానీ ఎక్కువ క్రుయల్ గా ఉండదు. జస్ట్ డెడ్ బాడీలో చేసి కొన్ని ఉంటాయి. ఆ చిన్న చిన్న సీన్స్ కూడా ఎందుకు ఈ సెన్సార్ వేయచ్చు తెలియదు కానీ. సో మిగతా ఓవరాల్ సినిమా అయితే ఒక్కసారి చూడొచ్చు అనమాట. ఓన్లీ ఫ్యాన్స్ వాచ్ లాగా అని చెప్పవచ్చు. సో నా రజనీకాంత్ 50 years సెలబ్రేషన్ కాబట్టి ఆ రకంగా వెళ్ళి కానీ సినిమా హైప్ ఈ 1% హైప్. నేను కూలీ పవర్ హౌస్ గురించి అసలు నోట్లకేసి కూడా కూలీ పవర్ హౌస్ అని వస్తుంది కానీ వేరే రావట్లేదు చూసారా. సో నేను కూలీ ప్రతిదీ ఫాలో అవుతుంది అనమాట. కూలీ నుంచి ఏం వచ్చినా ఏ రెస్పాన్స్ వచ్చినా కంపల్సరీ అది చూసి దాన్ని అంటే సినిమా మీద కొంచెం హైప్స్ పెంచారనమాట. సో హైప్స్ పెంచిన తర్వాత ఇట్లా సినిమా తీస్తే అయితే నా హైప్ కి అయితే నేను ఊహించుకుని పోయిన సినిమాకి అయితే 1% కూడా రీచ్ అవ్వలేదు అనమాట సినిమా. సో అయినా ఈ రోజు ఇంకా హైలైట్ విషయం ఏంటంటే నేను అసలు సినిమాకి ఒక్కరిని ఎప్పుడు వెళ్ళను. అలాంటిది వాళ్ళందరూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వారికి వెళ్తే నేను ఒక్కడనే ఇచ్చాడు ఈ సినిమాకి వచ్చిన అనమాట. కానీ సినిమాని ఇంకా చాలా బాగా తీయొచ్చు. సినిమాలో చాలా స్కోప్ ఉంది కానీ తీయలే. మొత్తం మన కనకరాజ్ మామూలు కేవేంద్ర వెళ్ళదు కానీ సినిమా తీయలేకపోయాడు. మన క్యారెక్టర్ కూడా మన ఉపేంద్ర గారి క్యారెక్టర్ కూడా అంత ఏముండదు అనమాట. వచ్చిన గెస్ట్ రోల్ లాగా ఉంటది. మన అమెరికాలో అయితే లాస్ట్ లో వస్తాడు. నేను ఆయన వచ్చినప్పుడు కూడా సరే ఏదో ఒక కనీసం మన ఎల్సీకైనా లింక్ చేస్తాడేమో అని చెప్పి ఒక చిన్న హైలైట్ సీన్ కోసం వెయిట్ చేసిన కానీ ఆ సీన్ కూడా వండబెడతాడు. అసలు చాలా ఫన్నీ సీన్ లాగా చేస్తాడు అనమాట. అసలు అది నాకు నచ్చలేదు. సినిమా అయిపోయిన తర్వాత కూడా చాలా మంది ఏదైనా ఒక హుక్ వదిలిపెట్టేస్తాడేమో, సినిమాకి నెక్స్ట్ లింక్ చేస్తాడేమో, ఒక హుక్ మూమెంట్ ఉంటదేమో అని చెప్పి సినిమా అయిపోయింది, పేర్లు పడిపోతుంటే అయినా మనుషులు కదలట్లేదు థియేటర్లకి. అంటే వాళ్ళందరికి ఏదో ఒక చిన్న మిస్ అయిన ఫీలింగ్ ఉందన్నమాట సినిమాలో. సో అంతా కానీ సినిమా ఓవరాల్ సినిమా మాత్రం లాగ్ తీసిండ్రు. చాలా అంటే చాలా లాగ్ తీసిండ్రు. 200 బొక్క. నేను నిజంగా చెప్తున్నా. నేను అస్సలు నేను కూలీకి నాకున్న పాజిటివిటీ ఉన్న కూలీకి ఇంత నెగిటివిటీ చెప్తాను చెప్పి నేను ఎప్పుడు అనుకోలేదు. వాడిని కాదనుకో మరి ఎర్లీ మార్నింగ్ షో దీనికి పోతే సాటిస్ఫై కాలేదు నాకైతే. వన్ టైం వాచ్ ఎవరైనా సినిమా వెళ్ళి టైం పాస్ కి వెళ్ళి సినిమా చూసి రావాలి, రజనీకాంత్ చూసి రావాలనుకున్నా వెళ్ళి చూసి రావచ్చు. మిగతా సినిమా స్టోరీ కావాలి అన్ని కావాలనుకున్నారు ఆ సినిమాని అవాయిడ్ చేయడమే చాలా మంచిది అనమాట. ఎందుకంటే మీ ఎక్స్పెక్టేషన్ 1% రీచ్